బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వైసీపీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు రాష్ట్ర వ్యాప్తంగా యంగ్ లీడర్ గా బాగా పాపులర్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో ఉన్న బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అంటే లోకేష్ కి కూడా మంచి విలువ ఇచ్చేవారు. అనంతరం వైసీపీలోకి వెళ్లిన బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ యువజన విభాగంలో ఒక కీలక లీడర్ గా ఎదిగారు. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి నందికొట్కూరు నియోజకవర్గానికి చెందిన నేత అయిన రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కేడర్ లో మంచి పాపులర్ అయ్యారు. ఒకానొక దశలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎంతో మంది సీనియర్ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్న వారికి మించిన క్రేజ్ సిద్ధార్థ్ రెడ్డికి వచ్చేసింది. జగన్ సైతం కీలక పదవి ఇవ్వాలని అనుకున్నారు. అయితే జిల్లాకు చెందిన అప్పటి వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అందరూ వెళ్లి సిద్ధార్థ్ రెడ్డికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే తమ హవ్వాకు గండి పడుతుందని వాపోవడంతో జగన్ చిన్న నామినేట్ పదవి ఇచ్చి సరిపెట్టేశారు. చివరకు 5 ఏళ్ల పాటు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ఆర్డర్ కు సిద్ధార్థ్ రెడ్డికి అసలు పడేది కాదు. ఎన్నోసార్లు పంచాయతీలు కూడా జరిగాయి. చివరకు ఎన్నికల వేళ సిద్ధార్థ్ రెడ్డి పంతం నెగ్గించుకున్నారు. ఆర్డర్ కు సీటు రాకుండా అడ్డుకున్నారు. తాను చెప్పించుకున్న వ్యక్తికి సీట్ ఇప్పించుకున్నా కూడా నందికొట్కూరులో వైసీపీ చిత్తుగా ఓడిపోయింది. టీడీపీ నుంచి పోటీ చేసిన జయసూర్య విజయం సాధించారు. ఇక పార్టీ ఓడిపోయాక నందికొట్కూరు నియోజకవర్గంలో సిద్ధార్థ్ రెడ్డి అడ్రస్ లేకుండా పోయారు. వైసీపీ చెందిన మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డితో పాటు కీలక నేతలు టీడీపీలో చేరిపోయారు. ఆ వెంటనే మరో 11 మంది కౌన్సిలర్ కూడా టీడీపీలో చేరారు. ప్రస్తుతం నందికొట్కూరు మున్సిపాలిటీలో టీడీపీ బలం పెరిగింది. వైసీపీ బలం ఒకరిద్దరికి పడిపోయింది. నందికొట్కూరు మున్సిపాలిటీ వైసీపీ దూరమైంది. ఇక నియోజకవర్గంలోనూ అన్ని మండలాల్లో మెజారిటీ ఎంపీటీసీ స్థానాల్లో వైసీపీ ఆధీనంలో ఉండేవి. అయితే ఇప్పుడు ఎంపీటీసీలు, మండల స్థాయి నాయకులు కూడా ఒకరొకరు సైకిల్ ఎక్కేస్తున్నారు. నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ కొనసాగింది. ఒక దెబ్బతో పార్టీ ఓడిపోయిన వెంటనే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అడ్రస్ లేకుండా పోవడంతో వైసీపీ శ్రేణులు కూడా బైరెడ్డి ఎక్కడున్నావు, తోక ముడిచావా అంటూ సెటార్లు ఇస్తున్న పరిస్థితి.